నమస్తే, హ్యాపీ మార్నింగ్. ఈరోజు మే 26 క్షమాపణ దినోత్సవం. మనం ఎవరినైనా తెలిసి తెలియక అనుకోకుండా ఒక్కొక్కసారి బాధ పెట్టేస్తూ ఉంటాం. వెంటనే వాళ్ళకి సారీ చెప్పాలనుకుంటాం, కానీ ఈగో అడ్డొచ్చి సారీ చెప్తే ఎక్కడ చులకనైపోతామో అని చెప్పి సారీ చెప్పము. కానీ అదే విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడడం జరుగుతుంది. ఒక్కసారి సారీ చెప్పేస్తే మన బంధాలు బలపడతాయంటే, మన స్నేహం మళ్ళీ చిగురిస్తుంది అంటే సారీ చెప్పడంలో తప్పలేదు కదా. ఎవరైనా కూడాను ఎన్ని రోజుల నుంచో సారీ చెప్పాలని ప్రయత్నిస్తూ ఈగో అడ్డొచ్చి సారీ చెప్పలేకపోతే ఈరోజు చెప్పేయండి. నేను కూడా తెలిసి కానీ తెలియక కానీ అనుకుని కానీ అనుకోకుండా కానీ ఎవరినైనా బాధ పెట్టుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ సారీ. మీరు కూడా ఇలాగే చెప్పేయండి. ఇలా చెప్పిన తర్వాత మీ మనసు తేలిక పడుతుంది, మీ బంధం బలపడుతుంది. ఈరోజు మే 26 క్షమాపణ దినోత్సవం. క్షమించమని అడిగేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సరేనా?